కలియుగంలో సాక్షాత్తు తిరుమల శ్రీవారిచే సృష్టించబడి దివ్య తీర్థంగా నిత్యం ఆయనను అభిషేకిస్తోంది, ఆకాశగంగగా కీర్తించబడుతోంది. చరిత్ర సాక్షిగా చెప్పే ఈ ఆసక్తి గొలిపే కథనాన్ని తెలుసుకుందాం. అనగనగా అంటూ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము బ్రహ్మ కడిగిన పాదము. కలియుగంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలు కైంకర్యాలతో స్వామిని అర్చించి పరవశం పొందిన వారిలో తిరుమల నంబి ఒకరు. శాస్త్రాలలో గొప్ప పాండిత్యం కలిగిన శ్రీ రామానుజాచార్యుల గురువులలో ఒకరు. శరణాగతి అనే భావనను అక్షరాలా పాటించారు. నిత్యం స్వామికి తీర్థ కైంకర్యానికి పరిశ్రమించారు. స్వామి అభిషేకం కోసం ఒంటరిగా 8 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ ఒక కుండ నీటిని మోసుకువచ్చి ఏడుకొండల స్వామిని సేవిస్తూ ఉంటాడు. అంకిత భావంతో ఆయన చేస్తున్న సేవకు స్వామి సంతోషించి ఆయనను ఆశీర్వదించి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఒకరోజు తిరుమల నంబి జలధార ప్రదేశం నుండి ఆలయానికి నీళ్లు తీసుకువస్తూ ఉండగా స్వామి బాలుడి రూపంలో అతని వద్దకు సమీపించి, తాత, నాకు చాలా దాహం వేస్తోంది, దయచేసి నాకు తాగడానికి కొంచెం నీళ్ళివ్వవు అని అడగడంతో నంబి ముగ్ధుడవుతాడు. కానీ అతనికి నీళ్ళివ్వడానికి మాత్రం నిరాకరిస్తాడు. ఆ విధంగా బాలుడికి చెప్పి నంబి ఆలయం వైపునకు నడవడం ప్రారంభిస్తాడు. ఆ బాలుడు నెమ్మదిగా నంబి వెనుక నడిచి నీటి కుండపై ఒక రాయి విసురుతాడు. దాంతో ఆ కుండ పగిలిపోవడంతో ఆ బాలుడు ఆనందంగా దాహం తీర్చుకుంటాడు. కాగా విచారంతో ఉన్న తిరుమల నంబిని ఉద్దేశించి ఆ బాలుడు ఇక మీదట జలం కోసం ఆలయానికి దగ్గరలోనే ఓ ప్రత్యామ్నాయ దరి కల్పిస్తానని చెప్పి వెంటనే ఆ బాలుడు బాణం సంధిస్తాడు. కొండ శిఖరాన్ని తాకడంతో అక్కడ కొండ నుండి జలం ప్రవహించడం జరుగుతుందట. అదే ఆకాశగంగగా జలంతో కళకళ్లాడుతూ ఉంది. ఆనాటి నుండి ఇప్పటికీ తరతరాలుగా తిరుమల నంబి వంశస్థులు తీర్థ కైంకర్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మరో విశిష్ట కథనంతో పరమార్థంలో మళ్ళీ కలుసుకుందాం. బ్రహ్మ కడిగిన